ఇంతకుముందు ప్రోమోలో మీకు డిస్మాంటల్ ట్రాన్స్ఫార్మర్ పార్ట్స్ సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, చూపించాను మాత్రమే వీడియోలో. ఈ వీడియోలో ట్రాన్స్ఫార్మర్ అంటే ఏంటి, ట్రాన్స్ఫార్మర్ లోపల పార్ట్స్ ఎలా ఉంటాయి, వాటి గురించి మొత్తం ఓవర్వ్యూ చూద్దాం. నిజానికి ఒక ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయిన తర్వాత దాని పార్ట్స్ ఓపెన్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఏ పార్ట్స్ ఉన్నాయో క్లియర్గా మనకు అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఫాల్ట్ ఎక్కడ వచ్చింది, ఆ ఫాల్ట్ వల్ల నష్టం ఏంటి, ఆ ఫాల్ట్ ఎందుకు వచ్చింది, సో మెనీ టైప్స్ ఆఫ్ ఫాల్ట్స్ మనకు తెలుసు ట్రాన్స్ఫార్మర్లో. ఆ ట్రాన్స్ఫార్మర్ యొక్క కంపెనీ మ్యానుఫ్యాక్చర్ని బట్టి వాటి డిజైన్ ఎలా ఉంటుంది చూద్దాం. The core and its laminations. ఇక్కడ కనిపించేది కోరు మరియు వైండింగ్. కోర్ ఎందుకు లామినేట్ చేయబడి ఉంది, కోర్ లామినేషన్స్, సిలికాన్ స్టీల్ లామినేషన్స్, ఇవి సిలికాన్ షీట్ స్టీల్ లామినేషన్స్ టు రెడ్యూస్ కోర్ లాసెస్. దాని ఫాల్ట్ ఏ విధంగా ఫాల్ట్స్ వచ్చాయి, వైండింగ్స్ చూడండి. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ కోర్ వైండింగ్ ఫెయిల్ అయింది. ట్రాన్స్ఫార్మర్ కానీ సబ్స్టేషన్లో యాపరేటర్స్ కానీ ఏదైనా ఫాల్ట్ రాకుండా కాపాడేవి కరెంట్ ట్రాన్స్ఫార్మర్, సర్క్యూట్ బ్రేకర్స్ అండ్ రిలేస్. వాటి గురించి ప్రీవియస్ వీడియోలో థియరిటికల్గా చదివాం. ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ రియల్గా ఎలా ఉంటుంది చూద్దాం. కంప్లీట్ ఓవర్వ్యూ. డిస్మాంటల్డ్ ట్రాన్స్ఫార్మర్ అంటే రిమూవ్ చేసిన ట్రాన్స్ఫార్మర్. మనం బేసిక్స్ చదివాం కదా, ట్రాన్స్ఫార్మర్ అంటే ఒక వైండింగ్ ఒక కోర్ సైడ్ ఉంటుంది, ఇంకో వైండింగ్ ఇంకో సైడ్ ఉంటుందని చదివాం. అది సింగిల్ ఫేజ్ అండ్ బేసిక్ ట్రాన్స్ఫార్మర్ మనం నేర్చుకోవడానికి మాత్రమే. కోర్ చూడండి ఎలా ఉందో ట్రాన్స్ఫార్మర్లో. టోపల్ ట్యాంక్ ఇలా ఉంటుంది ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్. ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ ఎల్వి వైండింగ్. ఇక్కడ రైట్ సైడ్ ఉండేది న్యూట్రల్ అనమాట, 3 ఫేజ్ ఆర్వైబి ఎల్వి వైండింగ్. అదే హెచ్వి వైండింగ్లో న్యూట్రల్ ఉండదు, స్టార్ డెల్టా, డెల్టా వచ్చి హెచ్వి వైండింగ్. కింద మనకు లైట్నింగ్ అరెస్టర్స్ కూడా ఉన్నాయి. లైట్నింగ్ అరెస్టర్స్ ట్రాన్స్ఫార్మర్కి ఫిక్స్ చేయబడి ఉన్నాయి టు ప్రొటెక్ట్ లైట్నింగ్ సర్జెస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి. ఆ ట్రాన్స్ఫార్మర్ యొక్క ట్యాంక్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ ఇది. అదే పవర్ ట్రాన్స్ఫార్మర్కు బక్కోల్జ్ రిలే ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ కనిపిస్తున్నవి హెచ్వి వైండింగ్ బుష్లు అనమాట. బుష్ల ద్వారా మనం వైండింగ్ కనెక్ట్ చేస్తాం. హెచ్వి వైండింగ్ బుష్ ద్వారా తీసుకెళ్తాం. సిమిలర్ టు సర్క్యూట్ బ్రేకర్ కూడా ఇలాగే ఉంటాయి. ఇక్కడే ఈ బుష్కు మనం హెచ్వి సప్లై కనెక్ట్ చేస్తాం, 33 kV ఆర్ 11 kV. అలాగే మనకి ఇక్కడ చూస్తే ట్రాన్స్ఫార్మర్ డీటెయిల్స్, ట్రాన్స్కార్ ఇండస్ట్రీస్ ఇది. దీని డెల్టా స్టార్ ట్రాన్స్ఫార్మర్, ఎందుకంటే డిస్ట్రిబ్యూషన్ సైడ్ వాడేవన్నీ డెల్టా స్టార్ ట్రాన్స్ఫార్మర్స్ ఉంటాయి. హెచ్వి వైండింగ్ సప్లై అంటే హై వోల్టేజ్ సప్లై సైడు డెల్టా ఉంటుంది, వేరాజ్ స్టార్ వచ్చి సెకండరీ వైండింగ్, దట్ ఈస్ సెకండరీ వోల్టేజ్ లెవెల్ ఈస్ 440 volts. అక్కడ న్యూట్రల్ వస్తుంది. స్టార్లో న్యూట్రల్ పాయింట్ వస్తుంది కదా, డెల్టాలో న్యూట్రల్ పాయింట్ రాదు. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్ అన్నీ డెల్టా స్టార్ అవి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. మనం ట్రాన్స్ఫార్మర్ ఎల్వి వైండింగ్ సైడ్ నిలబడినప్పుడు రైట్ సైడ్ వచ్చేది ఇక్కడ చూస్తే మీరు రైట్ సైడ్ వచ్చేది న్యూట్రల్ పాయింట్. అక్కడ నుంచి ఆర్వైబి 3 ఫేజులు ఎల్వి వైండింగ్. లోపల కోర్ చూడండి. ఈ కోర్కు మనం తెలిసిన విధంగా మనం సబ్జెక్ట్ ఎలా చదువుతామో ఆ విధంగా ఉండదు. ట్రాన్స్ఫార్మర్ లోపల కోర్ వైండింగ్ ఎలా ప్లేస్ చేస్తారనేది మనం సబ్జెక్ట్ బేసిక్ పరంగా చూడు. ఇక్కడ రైట్ సైడ్ కనిపించేది, కుడి వైపు కనిపించేది న్యూట్రల్. ఎవ్రీ ట్రాన్స్ఫార్మర్కి అలాగే ఉంటుంది. ఎన్ అనేది న్యూట్రల్, రైట్ సైడ్ కనిపించేది న్యూట్రల్, అదే లెఫ్ట్ సైడ్ రిమైనింగ్ వచ్చి ఆర్వైబి ఉంటాయి. ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ లోపల కోర్ ఏ విధంగా ఉందో చూడండి. ట్రాన్స్ఫార్మర్ కోర్ ఆ ఎల్వి వైండింగ్ కనెక్ట్ చేశారు. న్యూట్రల్ పాయింట్ తీసుకొచ్చి స్టార్లో న్యూట్రల్ పాయింట్ వస్తుంది కదా, ఆ న్యూట్రల్ పాయింట్ రైట్ సైడ్ ఉండే టెర్మినల్ కనెక్ట్ చేశారు. రిమైనింగ్ 3 వైండింగ్స్ 3 టెర్మినల్స్ వచ్చి ఆర్వైబి లో వోల్టేజ్ సప్లై. అవే హెచ్వి సప్లై సైడ్ ఇక్కడ ఓన్లీ డెల్టా అంటే 3 బుషెస్ మాత్రమే ఉంటాయి. అదే అక్కడ చూస్తే ఎల్వి సప్లై కాబట్టి చిన్న బుష్లు వాడారు. ఇక్కడ లైట్నింగ్ అరెస్టర్ అంటే ఏంటి, దాని ఫంక్షన్ మనం ఆల్రెడీ అంతకు ముందు వీడియోలో
చెప్పాను, దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. లైట్నింగ్ అరెస్టర్ ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది, జింక్ ఆక్సైడ్ లైట్నింగ్ అరెస్టర్, రాడ్ టైప్ లైట్నింగ్ అరెస్టర్, సో మెనీ టైప్స్ ఉన్నాయి. ఇక్కడ జింక్ ఆక్సైడ్ లైట్నింగ్ అరెస్టర్ వీఆర్ ప్లేసింగ్. పిన్ టైప్ ఇన్సులేటర్స్ బుషెస్ ద్వారా మనం హెచ్వి సప్లై తీసుకెళ్తాం. హెచ్వి సప్లై సైడే మనం లైట్నింగ్ అరెస్టర్ కనెక్ట్ చేసాం. ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ కన్జర్వేటర్ అవసరం లేదు చిన్న చిన్న ట్రాన్స్ఫార్మర్స్కి. అదే పవర్ ట్రాన్స్ఫార్మర్కి అయితే బ్రీతరు, నెక్స్ట్ బొక్కోల్జ్ రిలే అన్నీ ఉంటాయి. అదే చిన్న ట్రాన్స్ఫార్మర్, డిస్మాంటల్ ట్రాన్స్ఫార్మర్ ఎలా చేస్తారు అనేది ఇచ్చి బ్రీఫ్గా చూస్తాం ఈ వీడియోలో. దాని కోర్ వైండింగ్ మనం ఏం చదువుకున్నాం, ఇక్కడ ఎలా ఉంది అనేది రియల్గా మీరు చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. ఓపిక్గా చూడండి వీడియో. నార్మల్గా ట్రాన్స్ఫార్మర్లో రొటేటింగ్ పార్ట్ ఏది ఉండదు, రొటేట్ అయ్యే పార్ట్. ప్రైమరీ వైండింగ్ ఒక సైడ్ ఉంటుంది, సెకండరీ వైండింగ్ ఒక సైడ్ ఉంటుందని చదువుకుంటాం మాత్రమే. కానీ రియల్ ట్రాన్స్ఫార్మర్లో ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్స్ ఒకే చోట ఉంటాయి, ఒకదాని మీదే ఉంటాయి, కోర్ మీద. ప్రైమరీ కాయిల్, ప్రైమరీ వైండింగ్, మ్యాగ్నెటిక్ కామన్ కోర్ ఉంటుంది. త్రీ పేజ్ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ ఎలా ఉంటుంది అనేది ఇక్కడ మనం చూస్తాం. ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ నుంచి తీసిన కోర్ ఇది. వైండింగ్ హెచ్వి వైండింగ్, ఎల్వి వైండింగ్ కనిపిస్తున్నాయి ఇక్కడ. హెచ్వి వైండింగ్, ఎల్వి వైండింగ్. ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ డ్యామేజ్ అయింది. ఇక్కడ పైన కనిపిస్తుంది రెడ్డిష్ కలర్లో అండ్ గోల్డ్ కలర్ కోటింగ్ లాగా కనిపిస్తుంది, అది ఇన్సులేషన్ పేపర్. కోర్ పైన చూడండి లామినేషన్స్ ఎందుకు ఈ విధంగా లామినేషన్స్ చేయబడి ఉన్నాయి, టు రెడ్యూస్ కోర్ లాసెస్. కోర్ లాసెస్ 2 టైప్స్ కదా, హిస్టెరిసిస్ అండ్ ఎడ్డీ కరెంట్ లాసెస్. ఎడ్డీ కరెంట్ లాసెస్ రెడ్యూస్ చేయడానికి లామినేషన్స్ ఈ విధంగా చేశారు. వైండింగ్ చూడండి, ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్. ప్రైమరీ వైండింగ్ అండ్ సెకండరీ వైండింగ్ ఒకే చోట ఉంటాయి. బయట కనిపిస్తున్నది ప్రైమరీ వైండింగ్, హెచ్వి వైండింగ్. అదే లోపల ఒకటి ఉంటుంది, ఆ సైడ్ ఎల్వి వైండింగ్ ఉంటుంది. బోల్ట్ నట్ల ద్వారా మనం ట్రాన్స్ఫార్మర్ నుంచి మనం విడదీసిన కోర్ ఇది. కోర్ ఏ విధంగా విడదీస్తారో ఒకసారి మీరు, డిస్మాంట్లింగ్ అంటే కోర్ తీసేయడం లోపల నుంచి, అంటే ట్రాన్స్ఫార్మర్ ఈచ్ పార్ట్ తీసివేయడాన్ని డిస్మాంట్లింగ్ అంటారు. అలాగే అసెంబ్లింగ్ అంటే ట్రాన్స్ఫార్మర్ రిమూవ్ చేసిన పార్ట్స్ అన్ని మళ్ళీ అసెంబ్ల్ చేయడాన్ని అసెంబ్లింగ్ అంటారు. డిస్మాంటలింగ్ మీన్స్ రిమూవింగ్ ద పార్ట్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. ఏదైతే ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయ్యిందో ఆ ఫెయిల్ అయిన ట్రాన్స్ఫార్మర్ ఎల్వి వైండింగ్ రైట్ సైడ్ కనిపించేది న్యూట్రల్, మనం ఎదురుగా నిలబడినప్పుడు కుడివైపు కనిపించేది ఖచ్చితంగా న్యూట్రల్. పార్ట్స్ అన్ని రిమూవ్ చేస్తాం, బ్రీతర్ రిమూవ్ చేస్తాం. ఆ తర్వాత లోపల ఇన్సులేషన్ ఆయిల్ చూడండి, ఇన్సులేషన్ ఆయిల్ ఫుల్గా ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ కూలింగ్ పర్పస్ ప్లస్ ఇన్సులేషన్ పర్పస్ వీఆర్ యూజింగ్ ఇన్సులేషన్ కాయిల్. కూలింగ్ కోసం మరియు ప్రొటెక్ట్ చేయడానికి వైండింగ్, ఇన్సులేషన్ పర్పస్ కూడా మన ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ ఈ విధంగా తీసేసిన తర్వాత కోర్ కనిపిస్తుంది చూడండి. కోర్ ఆ తర్వాత రిమూవ్ చేస్తాం. ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్లోని ఆయిల్ అంతా తీసేసిన తర్వాత ఇన్సులేషన్ ఆయిల్ బై యూజింగ్ క్రెయిన్ ఆర్ గొలుసుల ద్వారా మనం తీస్తాము. ఆ పెద్ద ట్రాన్స్ఫార్మర్లు అయితే క్రెయిన్లో రావాలి. పోల్ట్ నట్ ద్వారా కోర్ రిమూవ్ చేసి, ఆ తర్వాత రిమూవ్ చేసిన కోర్ ఎలా ఉంటుందో ఆల్రెడీ చూపించాను కదా, ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా బోల్ట్ నట్లు యూజ్ చేసి రిమూవ్ చేసిన కోరు బై యూజింగ్ చైన్ హాయిస్ట్ ఆర్ క్రెయిన్ ద్వారా కూడా బయటకు తీయచ్చు. ఇక్కడ గొలుసుల ద్వారా మనం పంపు మోటార్ ఏ విధంగా బయటకు తీస్తాం, బోర్ చెడిపోయినప్పుడు ఆ విధంగా కోర్ పైకి లాగుతున్నారు. చాలా బరువు ఉంటుంది. సిలికాన్ స్టీల్ లామినేషన్స్ ఉంటాయి, ప్లస్ వైండింగ్ హెచ్వి అండ్ ఎల్వి ఒకే చోట ఉంటాయి ఈచ్ ఫేజ్కి. ఇది ఎంటీ చేసిన ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్, ఎంటీ అయిపోయిన ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్. బుషింగ్స్ కూడా తీసేశారు ఎల్వి అండ్ హెచ్వి. ఇక్కడ కనిపిస్తున్నది ఒక ట్రాన్స్ఫార్మర్ బుషింగ్స్ అన్ని ఓపెన్ చేసిన తర్వాత ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ చూడండి, ట్రాన్స్ఫార్మర్ కోర్స్ ఇవన్నీ. కోర్ పైన ఉండే లామినేషన్స్, ఈ సిలికాన్ స్టీల్ ఒకసారి చూడండి, ప్లేట్ లాగా షీట్ లాగా ఉంటుంది. సిలికాన్ స్టీల్ లామినేషన్స్ రెడ్యూస్ ఎడ్డీ కరెంట్ లాస్ రెడ్యూస్ చేయడానికి, కోర్ లాసెస్ రెడ్యూస్ చేయడానికి. ఆ లామినేషన్స్ వాడకుండా సాలిడ్గా వాడితే లాసెస్ పెరిగిపోయి ట్రాన్స్ఫార్మర్ లాసెస్ ఎక్కువైపోయి ఎఫిషియన్సీ తగ్గిపోతుంది. సిలికాన్ షీట్, అది సిలికాన్ షీట్ లామినేషన్. ఇక్కడ ప్రైమరీ అండ్ సెకండరీ వైండింగ్, ఇది పైన ఒక కోర్ పైన టాప్ పోర్ట్ అండ్ లోయర్ పార్ట్ రెండు ఉంటాయి ట్రాన్స్ఫార్మర్ కొరకు. హెచ్వి అండ్ ఎల్వి వైండింగ్స్ రెండు ఏ విధంగా ప్లేస్ చేస్తారనేది ఇంపార్టెంట్. మనం సబ్జెక్ట్లో చదివిన విధంగా ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ ప్రైమరీ ఒక సైడ్ ఉంటుంది, సెకండరీ ఒక సైడ్ ఉంటుంది అనేది ఓన్లీ ప్రిన్సిపల్ అండర్స్టాండ్. కామన్ కోర్ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ ఈజ్ ఎ స్టాటిక్ పీస్ ఆఫ్ ఆపరేటస్ విచ్ హ్యావింగ్ కామన్ కోర్, కామన్ మ్యాగ్నెటిక్ పాత్. ట్రాన్స్ఫార్మర్ కోర్స్ డిఫరెంట్ కన్స్ట్రక్షన్స్లో ఉంటాయి. కోర్ టైప్, షెల్ టైప్, బెరీ టైప్, సో మెనీ టైప్స్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ దేర్. దిస్ వన్ ఈస్ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్. ఇది కోర్ చుట్టూ వైండింగ్ ఉంటుంది.
కోర్ చుట్టూ ఎలా వైండింగ్ చేస్తారు, ఇన్సులేషన్ డ్యామేజ్ అయిన కోర్ చూస్తే ఇక మీరు కోర్ లామినేషన్స్ కూడా డ్యామేజ్ అయితే ఏమవుతుంది, కోర్ లామినేషన్స్ డ్యామేజ్ అయితే హమ్మింగ్ నాయిస్ వస్తుంది. మ్యాగ్నెటో స్ట్రిక్షన్ వల్ల హమ్మింగ్ నాయిస్ వస్తుంది. మనం ట్రాన్స్ఫార్మర్ ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు సౌండ్ వస్తుంది అంటే లోపల కోర్ ఇన్సులేషన్ డ్యామేజ్ అయింది. కొత్త ట్రాన్స్ఫార్మర్ గివ్స్ వెరీ లో నాయిస్. అదే పాత ట్రాన్స్ఫార్మర్ చూస్తే ఎక్కువ హమ్మింగ్ సౌండ్ వస్తుంటుంది కదా, ఆ సౌండ్ ఎందుకు వస్తుందంటే కోర్ లామినేషన్. ఇది ఇన్సులేషన్ పేపర్ ఇంపార్టెంట్. ఇన్సులేషన్ మనం వాడుతుంటాం కదా ట్రాన్స్ఫార్మర్లో. ట్రాన్స్ఫార్మర్ మోస్ట్లీ ఫెయిల్యూర్ ఆఫ్ ఇన్సులేషన్ వల్లే డ్యామేజ్ అవుతుంటాయి. మెయిన్ ట్రాన్స్ఫార్మర్ ఫాల్ట్ వచ్చి రిమైనింగ్ ఫాల్ట్స్ వెరీ లెస్, బికాస్ రొటేటింగ్ పార్ట్స్ లేవు కదా ట్రాన్స్ఫార్మర్లో రొటేటింగ్ పార్ట్స్ లేనప్పుడు రోటార్ ఫాల్ట్స్ అనేది ఉండదు. ట్రాన్స్ఫార్మర్ స్టాటిక్ పీల్స్ ఆఫ్ ఆపరేటర్స్. ప్లేట్ల లాగా ఇక్కడ కనిపిస్తున్నవి సిలికాన్ స్టీల్ లామినేషన్ షీట్లు లాగా ఉంటాయి. ఒక్కొక్క షీటు ఒకే సైజులో ఉంటాయి. మన కన్స్ట్రక్షన్ తగ్గట్టుగా అవి డిజైన్ చేయబడి ఉంటాయి. ఈ పైన మళ్ళీ ప్లేస్ చేయాలి అవి సిలికాన్ స్టీల్ లామినేషన్స్. మొత్తం కోర్ అంతా సిలికాన్ స్టీల్ లామినేషన్స్తోనే తయారై ఉంటుంది. మనకు కనిపించడానికి సాలిడ్గా కనిపించిన లోపల సిలికాన్ స్టీల్ పైన చూడండి అరల్లాగా ఉన్నాయి, అంటే లామినేషన్స్ లాగా కనిపిస్తున్నాయి. అవి మెయిన్గా యూజ్ చేయడానికి ట్రాన్స్ఫార్మర్ హై ఎఫిషియన్సీ ఉంటుంది, 90% అబవ్ ఉంటుంది ఆల్ ట్రాన్స్ఫార్మర్స్కి. అంటే హై ఎఫిషియన్సీ ఎందుకు ఉందంటే ఇక్కడ రొటేషనల్ లాసెస్ లేవు. ఇక్కడ డ్యామేజ్ అయిన వైండింగ్ అంతా తీసేసాము. ఇక్కడ కోర్కు ఫస్ట్ ఎల్వి వైండింగ్ ప్లేస్ చేస్తాం, అంటే లో టెన్షన్ వైండింగ్, లో వోల్టేజ్ వైండింగ్ ఈ కోర్కు ప్లేస్ చేస్తాం. ఇక్కడ కాయిల్స్ మనం ఆల్రెడీ చుట్టుకుంటాం నెంబర్ ఆఫ్ టన్స్. ఆ టన్స్ చుట్టబడిన కాయిల్ తీసుకొచ్చి ఈ ప్లేస్లో పెడతాం. అంటే ఇట్ ఈస్ ఏ కోర్ టైప్ ట్రాన్స్ఫార్మర్ కాబట్టి కోర్ చుట్టూ వైండింగ్ ఉంటుంది. వైండింగ్ కాయిల్స్ మనం కోర్ పెట్టిన తర్వాత వౌండ్ చేయం, ఆల్రెడీ వౌండ్ చేసిన కాయిల్ని ఈ విధంగా ప్లేస్ చేస్తాం. ఎల్వి వైండింగ్ ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఇక్కడ కనిపిస్తూ 2 కాయిల్స్, ఆ 2 కాయిల్స్ అంటే వైండింగ్. కాయిల్స్ మీన్స్ వైండింగ్ ఇట్ ఈస్. ఆ 2 కాయిల్స్ ఈ విధంగా ఎల్వి వైండింగ్ ఫస్ట్ పెడతాం. ఆ తర్వాత వీఆర్ ప్లేసింగ్ ఏ పేపర్, ఇన్సులేషన్ పేపర్ పెడతాం. ఇన్సులేషన్ పేపర్ పెట్టిన తర్వాత హెచ్వి కాయిల్స్ తీసుకొచ్చి వీటిపైనలో అమరుస్తారు. అంటే హెచ్వి వైండింగ్ ఎల్వి వైండింగ్ ఒకే చోట ఉంటుంది ట్రాన్స్ఫార్మర్లో, ఒకే కోర్కు ఉంటుంది. 3 ఫేజ్కి 3 ఎల్వి వైండింగ్స్ ఉంటాయి, 3 హెచ్వి వైండింగ్స్ ఉంటాయి. హెచ్వి వైండింగ్ పైన ఉంటుందా బయట లోపల ఉంటుంది. ఇన్నర్ సైడ్ వచ్చి ఎల్వి వైండింగ్ ఉంటుంది, లోపల వచ్చి ఇన్నర్ సైడ్ వచ్చి ఎల్వి వైండింగ్ ఉంటుంది. అదే ఎక్స్టర్నల్ బయట సైడ్ మనం పేపర్ ఇలా పెట్టిన తర్వాత ఎల్వి వైండింగ్ హెచ్వి వైండింగ్ టచ్ కావు. పేపర్ ఇలా చుట్టిన తర్వాత దానిపైన మనం హెచ్వి వైండింగ్ థిక్ వైండింగ్, ఆ థిక్ వైండింగ్ని హెచ్వి వైండింగ్ని ఈ విధంగా మనం ప్లేస్ చేస్తాం. ఇక్కడ హెచ్వి వైండింగ్ ప్లేస్ చేసాం చూడండి. సెంటర్ కోర్లో హెచ్వి వైండింగ్ ప్లేస్ చేసాం. ఆ హెచ్వి వైండింగ్ బయట కనిపించేది, అవుటర్ సైడ్ ఉండేది హెచ్వి వైండింగ్ ట్రాన్స్ఫార్మర్లో. ఎల్వి వైండింగ్ హెచ్వి వైండింగ్ చుట్టిన తర్వాత కోర్ను తీసుకువెళ్ళి హీటప్ చేస్తాం. ఏదైనా మనం చుట్టేటప్పుడు తేమ శాతం కానీ లేకపోతే ఇన్సులేషన్ డ్యామేజ్ అవ్వకుండా, తేమ ఉంటే ఖచ్చితంగా ఇన్సులేషన్ డ్యామేజ్ అవుతుంది కదా, ఇన్సులేషన్ ప్రాపర్టీ ఆఫ్ ఆయిల్. ఇక్కడ రెసిస్టివ్ హీటర్స్ ఉన్నాయి, ఫ్యాన్స్ ఉన్నాయి, బ్లో చేస్తుంది. హాట్ ఎయిర్ పంపించి ఏమన్నా తేమ శాతం ఉంటే ట్రాన్స్ఫార్మర్ కోర్లో కానీ వైండింగ్లో కానీ మనం చుట్టేటప్పుడు అన్ఫార్చునేట్గా తేమ అయ్యుండొచ్చు ఎన్విరాన్మెంట్ వల్ల. ఆ ఎన్విరాన్మెంట్ వల్ల అయిన తేమను మనం ఆర్టిఫిషియల్గా హీట్ డెవలప్ చేసి రెసిస్టివ్ హీటర్స్ అండ్ బ్లో ఫ్యాన్స్ ద్వారా ఆ ఇన్సులేషన్ ప్రాపర్టీని పెంచుతాం ట్రాన్స్ఫార్మర్లో కోర్లో. దీన్నే హీటింగ్ రూమ్ అంటారు. హీటింగ్ రూమ్ ఖచ్చితంగా వైండింగ్ ప్లేస్ చేసే ట్రాన్స్ఫార్మర్ కంపెనీలో ఖచ్చితంగా ఉంటుంది హీటింగ్ రూమ్. ఈ 2 ఫ్యాన్స్ ద్వారా గాలి వచ్చి ఆ హాట్ ఎయిర్ ఇన్సులేషన్ డ్యామేజ్ అవ్వకుండా తేమ శాతం తగ్గించడానికి ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్ లోపల పెట్టడానికి ముందు ఈ ట్రాన్స్ఫార్మర్ కోర్ని ఈ విధంగా లోపల పెట్టి చేస్తారనమాట. ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ డిపెండ్స్ ఆన్ కండక్టర్ సైజ్. ఆ కండక్టర్ని ఎలా చుడతారు అనేది వైండింగ్ మిషన్ మామూలుగా ఫ్యాన్ వైండింగ్ చుట్టిన విధంగానే ఇక్కడ ఉంటుంది, కానీ ఇక్కడ గేజ్ ఎక్కువ ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ ఏ విధంగా మిషన్ ఇక్కడ చుడతారు అది ఇంకో వీడియోలో చూద్దాం. ట్రాన్స్ఫార్మర్ వైండింగ్ చుట్టిన తర్వాత ఇన్సులేషన్ పేపర్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఆ వైండింగ్ చూస్తే ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇది ట్రాన్స్ఫార్మర్ వైండింగ్, హెచ్వి వైండింగ్, ఎల్వి వైండింగ్ ఇలా చుట్టుకున్న కాయిల్స్ని తీసుకెళ్ళి ప్లేస్ చేస్తారు కోర్లో. ఫైనల్గా కోర్ను తీసుకెళ్ళి ట్రాన్స్ఫార్మర్ ట్యాంక్లో ఇలా ఫిక్స్ చేసి ఆ తర్వాత ఆయిల్ ఫిల్అప్ చేస్తారు. దట్ ఈజ్ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్. ఈ విధంగా ట్రాన్స్ఫార్మర్ యొక్క కన్స్ట్రక్షన్ ఉంటుంది. సో గైస్, ఇది ట్రాన్స్ఫార్మర్ యొక్క కన్స్ట్రక్షన్ తెలుగులో. ఇంగ్లీష్లో నెక్స్ట్ వర్షన్ ఉంటుంది. అలాగే
ప్రొటెక్షన్ వారియర్స్ అని చెప్పాను కదా, కరెంట్ ట్రాన్స్ఫార్మర్, పొటెన్షియల్ ట్రాన్స్ఫార్మర్ అండ్ సర్క్యూట్ బ్రేకర్స్, వాటి డీటెయిల్స్ అవి ఎలా పనిచేస్తాయి ప్రాక్టికల్గా నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మరిన్ని వీడియోల కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరియు వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.